ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, దావీదు రాసిన ఈ కీర్తన అత్యంత సుందరమైన స్తుతి గీతాలలో ఒకటి. దీనిని స్తుతి కీర్తన అని పిలుస్తారు. దావీదు తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. గొర్రెల కాపరి నుండి రాజుగా ఎదగడం, శత్రువుల నుండి తప్పించుకోవడం, అలాగే తను చేసిన తప్పుల వల్ల కలిగిన పశ్చాత్తాపం, వీటన్నిటి మధ్య దేవుడు తన పట్ల చూపిన అపారమైన దయను తలపోస్తూ ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన కేవలం దేవుడిని స్తుతించడం మాత్రమే కాదు, తన సొంత ప్రాణానికి తాను ఇచ్చుకునే హెచ్చరిక. ఈ వచనంలో దేవుని ప్రేమలోని రెండు ప్రధాన కోణాలు కనిపిస్తాయి. ఒకటి రెడెంప్షన్. రెడెంప్షన్ అంటే మరణం లేదా నాశనం నుండి మనల్ని బయటకు తీయడం. రెండు రిస్టోరేషన్ అంటే కేవలం కాపాడడమే కాకుండా తిరిగి మనకు గౌరవాన్ని ప్రసాదించడం. ఇక్కడ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని అన్నాడు. దీని అర్థం కేవలం మరణం తర్వాత వచ్చే రక్షణ మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎదుర్కొనే సమాధి వంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకువస్తాడని అర్థం. ఉదాహరణకు, దానియేలును శత్రువులు కుట్ర పన్ని సింహాలున్న బోనులో పడేశారు. మానవ మాతృలకు అక్కడ బ్రతికే అవకాశం అస్సలు లేదు. కానీ దేవుడు సింహాల నోళ్లను మూయించి దానియేలును సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. ప్రియులారా, శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని గొయ్యి తీసినా దేవుడు ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని తప్పించగలడు. లోకం దృష్టిలో సమాధి అంటే అంతం, కానీ దేవుని దృష్టిలో అది ఒక అద్భుతమైన విమోచనకు పునాది. యోనాకు చేపకడుపు ఎలాగైతే పశ్చాత్తాపానికి, క్రొత్త జీవితానికి మార్గమైందో, మన కష్టాలు కూడా దేవుని శక్తిని చూపే వేదికలు మాత్రమే. మనం ఏ స్థితిలో ఉన్నా, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా పాపపు ఊబి కావచ్చు, ఆయన విమోచించే హస్తం మనల్ని చేరుకోగలదు. మనం చేయాల్సిందల్లా మనమున్న ఆ కష్టంలో నుండి దేవునికి మొరపెట్టడమే. రెండవదిగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని అన్నాడు. సాధారణంగా రాజులు బంగారు కిరీటాలు ధరిస్తారు, కానీ దేవుడు తన బిడ్డలకు తన కరుణను మరియు కటాక్షాన్ని కిరీటంగా పెడతాడు. సమాజంలో అవమానాలు పొందిన వారికి దేవుడు తన కృప ద్వారా తిరిగి గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఆ కృప వారికి ఒక అలంకారంగా మారుతుంది. కిరీటం తల మీద ఎలా ఉంటుందో, దేవుని దయ మనల్ని అలా చుట్టుముట్టి రక్షిస్తుంది. ఉదాహరణకు, ఎస్తేరు ఒక పరాయి దేశంలో ఉన్న అనాథ పిల్ల. ఆమెకు ఎటువంటి రాజ నేపథ్యం లేదు. దేవుడు ఆమెకు రాజు దృష్టిలో కటాక్షము కలిగేలా చేశాడు. ఆ కటాక్షమే ఆమెకు నిజమైన కిరీటం అయ్యింది. కేవలం తల మీద ఉన్న బంగారు కిరీటం కంటే దేవుడు ఆమెకు ఇచ్చిన ప్రభావం గొప్పది. దాని ద్వారా ఆమె తన జాతిని రక్షించగలిగింది. ప్రియులారా, దేవుని కటాక్షం మన మీద ఉంటే అర్హత లేని చోట కూడా అద్భుతమైన అవకాశాలు, గౌరవం లభిస్తాయి. లోకం ఇచ్చే కిరీటాలు అనగా పదవులు, ఆస్తి ఎప్పుడైనా పోవచ్చు, కానీ దేవుడు ఇచ్చే కరుణా కటాక్షములు అనే కిరీటం ఎప్పటికీ వాడిపోదు. అది శ్రమల్లో కూడా మనల్ని ప్రకాశింపజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించుచున్నావని, కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ఉంచుచున్నావని, అంటే ఇది కేవలం మరణం తర్వాత వచ్చే రక్షణ మాత్రమే కాదు గాని మా జీవితంలో మేము ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితుల నుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకువస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, శత్రువులు మమ్మల్ని నాశనం చేయాలని గొయ్యి తీసినా నీవు ఆ ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించగలవు గనుక లోకం దృష్టిలో సమాధి అంటే అంతం, కానీ నీ దృష్టిలో అది ఒక గొప్ప అద్భుతమైన విమోచనకు పునాది గనుక మేమే స్థితిలో ఉన్నా నీ విమోచించే హస్తం మమ్మల్ని చేరుకోగలదని నమ్మి మేమున్న స్థితిలోనే నీకు మొరపెట్టే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కటాక్షం మా మీద ఉంటే అర్హత లేని చోట కూడా అద్భుతమైన అవకాశాలు, గౌరవం లభిస్తాయి గనుక లోకమిచ్చే కిరీటాలు అనగా పదవులు, ఆస్తి ఎప్పుడైనా పోవచ్చు, కానీ నీవు ఇచ్చే కరుణా కటాక్షములు అనే కిరీటం ఎప్పటికీ వాడిపోదు గనుక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూసే వారంగా ఉండుటకు కృపచూపమని, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై నీ పరిశుద్ధాత్మను మాలో ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.